హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు ఆదిలక్ష్మి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరకాయ నెత్తల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కర్రీకి కావలసిన పదార్థాలు: బీరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, నెత్తళ్ళు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ కారంలో నేను దినుసులు కలుపుకుంటానండి. జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కాగిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి. నెత్తళ్ళు వేపుకోవాలి. నెత్తళ్ళు వేపుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తిప్పుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి. అవన్నీ ఒకసారి తిప్పుకుందాం. బీరకాయ ముక్కలు మగ్గాయండి. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గించుకోవాలండి. టమాటా ముక్కలు మగ్గాయండి. వెండి చేపలు వేసుకుందాం. తిప్పుకోవాలండి ఒకసారి. ఉప్పు వేసుకుందామండి. నేనైతే స్పూనున్నర వేసాను. తగ్గితే లాస్ట్లో కొంచెం వేసుకుందామండి. కారం 2 స్పూన్లన్నర. పసుపు 1/2 స్పూను. ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలండి, లేకపోతే తీయగా ఉంటుంది. తిప్పుకోవాలి. ఉప్పు కారాలన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి. ఉప్పు కొంచెం తగ్గిందండి, వేసుకుందాం. ఈ కర్రీలో వాటర్ పోయే అవసరం లేదండి. ఆ బీరకాయలో నుంచి వచ్చే వాటరే సరిపోద్ది. కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో పెట్టుకోవటమే. చాలా రుచికరమైన బీరకాయ నెత్తళ్ళ కర్రీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.